హాయ్ అండి. జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారినాయండి. ఎందుకంటే రీసెంట్‌గా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే పులివెందుల జడ్పీటీసీ ఎన్నికలు ఓటమికి తెలిసిందే. అయన్నీ పక్కన పెట్టేస్తే, ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు పైన ఆయన వయసు గురించి కావచ్చు, ఆయన ఫ్యూచర్ గురించి కావచ్చు అయన్నీ మాట్లాడుతూ నీకు ఈ ఎలక్షన్‌లే అంటే ఇదే లాస్ట్ నీకు. ఇంగ వచ్చే ఎన్నికల్లో నువ్వు పోటీ చేస్తావో లేదో తెలీదు. నీకు ఏదైతే రామకృష్ణ అని ఇంట్లో కూర్చోక ఎందుకు నీకు ఇలాంటి చేస్తావు? నీకు నీకు నరకంలో గూడా చోటు దొరకదు. నువ్వు చేసే పాపాలకని అయితే మాట్లాడడం చూసాం. ఇంత కఠినంగా ఎప్పుడు ఆయన జగన్ గారు మాట్లాడలేదు. ప్రస్తుతానికైతే నాకైతే అదే విచిత్రంగా ఉంది. మరి ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన లేకపోతే ఏమవుతుంది, ఆయన కొడుకు సీఎం అవుతాడు. కాబట్టి అధికారం రావాలే గానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే ఆల్రెడీ స్ట్రాంగ్‌గా తయారయ్యాడు కదా! లోకేష్ అంతకుముందు పప్పు పప్పు అన్నారు. ఈరోజు లోకేష్ ఎంత గట్టిగా తయారయ్యాడు, ఎంత స్ట్రాంగ్‌గా తయారయ్యాడు. లోకేషే థాంక్స్ చెప్పాలి జగన్‌కి. వాళ్ళందరూ కొడాలి నాని, రోజా ఇలా వల్లభనేని వంశీ వీళ్ళందరూ పేరు నాని వీళ్ళందరూ జగన్ అందరూ పప్పు పప్పు అని ఆయన అటాక్ చేసేసరికి అతను తన బాడీని మార్చుకున్నాడు. తన లైఫ్ స్టైల్ మార్చుకున్నాడు. మొత్తం ఎంత స్ట్రాంగ్‌గా తయారయ్యాడు. లీడర్స్ అందరిని తన కంట్రోల్‌లో పెట్టుకున్నాడు. మన ఎలక్షన్‌లో ఎక్కువ సెలక్షన్ కూడా చేసింది ఆయనే. మొత్తం నడిపింది ఆయనే. యోగాలంతోటి పాదయాత్ర చేశాడు. పప్పు అన్నోడు మరి అన్ని కిలోమీటర్లు ఎలా పాదయాత్ర చేయగలిగాడు. కాబట్టి టోటల్‌గా మరి వచ్చేసాడు కాబట్టి మరి రేపొద్దున ఆయన ఏజ్ రీత్యా దాదాపు రావచ్చు 80 సంవత్సరాల దగ్గర పడినాయి అనుకోవచ్చు. అయినప్పటికీ అతన్ని అంత అనాల్సిన అవసరం లేదు కదా! అతని ఏజ్ ఇంకా దాదాపు ఏజ్‌కి లిమిట్ ఏముందండి రాజకీయాలకి. ఆయన ఆరోగ్యంగా ఉండే యాక్టివ్‌గా ఉన్నాడనుకోండి, నెక్స్ట్ కూడా ఆయన సీఎం అవుతాడేమో. ఎవరికి తెలుసు చెప్పండి. ఇదే లాస్ట్ ఎలక్షన్ అని జగన్మోహన్ రెడ్డి ఎలా డిసైడ్ చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి అన్న ఈ మాటకైనా సరే ఆయన ఇంకా కొంచెం హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఇంకా రాటుదేలి ఇంకా కమ్‌బ్యాక్ అవుతాడేమో 2029 ఎలక్షన్‌కి. చెప్పలేం కదా! చంద్రబాబు నాయుడు. ఆయన దగ్గర పట్టుదల ఎక్కువ ఉంటుంది. తెలిసింది కదా! ఆయన చాలా పట్టుదల ఉంటాడు. మొన్న చూస్తే మనం జైలుకెళ్ళొచ్చిన తర్వాత ఆయన చూస్తే రేపో మాపో చచ్చిపోయేలా కనిపించాడు మన చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈరోజు చూసుకుంటే ఆయన ఎంత యాక్టివ్‌గా కనిపిస్తున్నాడు. ఎన్ని గంటలు ప్రజల్లో తిరుగుతున్నాడు. ఎన్ని మీటింగ్‌లు పెడుతున్నాడు. ఎన్ని ప్రెస్ మీట్‌లు పెడుతున్నాడు. ప్రతి ఒకటో తారీఖు పింఛన్‌కి జనాల మధ్యలోకెళ్తున్నాడు. వాళ్ళ ఇళ్ళ దగ్గరికెళ్లి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన, ఆయన అధికారం ఉందంటే ఆయనన్నంత యాక్టివ్‌గా, ఆయనంత ఆరోగ్యంగా ఎవరు ఉండరు. కాకపోతే అధికారం లేనప్పుడే కొంచెం ఆయన ఆ బాధతోటి చిక్కిపోతారేమో గానీ, నార్మల్‌గా అధికారం ఉందంటే మటుకు ఆయన వేరే లెవెల్‌లో యాక్టివ్‌గా ఉంటారు. కలిసి 2029 తర్వాత ఆయన మళ్ళీ సీఎంగా ఉన్నా ఆశ్చర్యపడిన అవసరం లేదు. ఎందుకంటే కూటమికి బలం ఆయనే గాబట్టి. రేపొద్దున లోకేష్‌ని సీఎం చేస్తానంటే పవన్ కళ్యాణ్ గూడా పోటీకి వస్తాడు గాబట్టి, అది పక్కన పెట్టాలంటే ఖచ్చితంగా చంద్రనాయుడు ఉండాలి గాబట్టి, ఆ కసితోటేనైనా ఆయన ఉంటాడు. కాబట్టి ఆయన ఊహలైతే ఊహించుకుంటున్నారు. ఒకవేళ ఆయన లేకపోయినా ఆల్రెడీ లోకేష్ చాలా స్ట్రాంగ్‌గా అయితే కనిపిస్తున్నాడు. ఒక నాయకుడిగా అయితే గట్టిగా ఎదిగాడు. ఆల్రెడీ ఓన్ చేసేసుకున్నారు. ఇంతకుముందు టీడీపీ వాళ్ళందరూ సరిగ్గా ఓన్ చేసుకోలేదు గానీ, ఇప్పుడున్న అందరి నాయకులు గూడా ఇప్పుడు అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు వీళ్ళందరూ పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో గంటా లాంటి వాళ్ళు, వాళ్ళందరూ గూడా లోకేష్‌ని ఓన్ చేసేసుకున్నారు. నెక్స్ట్ ఫ్యూచర్ సీఎం లోకేష్ అనైతే డిసైడ్ అయిపోయి ఉన్నారు గాబట్టి, ఇంకా తెలుగుదేశం పార్టీకి లోటే లేదసలకి. ఇంగా ఫ్యూచర్‌లో ఇంకా జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు, ఈళ్ళొస్తారు, ఈళ్ళొస్తారు అని ఆశే లేదు. 100% ఇంక ఫ్యూచర్‌లో వచ్చేసి టీడీపీకి లోకేషే కాబట్టి భయమే లేదు. కాబట్టి ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కలలుగంటున్నట్టున్నాడు. కాకపోతే కొంచెం స్క్రిప్ట్ రాసేవాళ్ళు ఎవరో తేడాగా రాస్తా ఉన్నారు. అక్కడికొచ్చి ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదని అయితే ఆయనకి అర్థం కావట్లేదు. ఏదైతే ఆయన జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమైంది. ఓకే. దాని లోపాలు చూపిస్తున్నారు మంచి విషయం. కానీ ఇంకా నువ్వు ముసలోడయిపోయావు నెక్స్ట్ ఎలక్షన్‌కున్నాడు. ఇలాంటియన్నీ ఏందంటే చాలా అంటే సిల్లీగా ఒక ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిసిన మాటలు కాదవి. కదా! అది ఇప్పుడు రేపు ఉంటాడో, బతుకుతాడో జగన్‌కేం తెలుస్తది చెప్పండి. జగన్ రేపొద్దున బతికుంటాడని గ్యారంటీ ఏముంది చెప్పండి. ఏ హార్ట్ అటాకో వచ్చో, దేనివల్ల ఏది యాక్సిడెంట్ అయ్యో చనిపోయే అవకాశం ఉంటది కదా! కాబట్టి రేపొద్దున ఎవరు పోతారో వారికే గ్యారంటీ లేదు. నువ్వెలా డిసైడ్ చేస్తావు నెక్స్ట్ ఎలక్షన్‌లో ఆయన ఉండడు. ముసలోడయిపోయాను. రామకృష్ణని కూర్చోమని చెప్పడానికి ఏముంటది చెప్పండి. ఈరోజు మోడీ గారి వయసెంత తెలిసిందే కదా! మోడీ గారు 75 పడుతున్నారు. మరి ఆయన ఎంత యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఎన్ని విదేశాలు తిరుగుతున్నాడు. ఎన్ని విదేశీ పర్యటనలకు పోతున్నాడు. ఎన్ని మీటింగ్‌లు అటెండ్ అవుతున్నాడు. ప్రతి ప్రతి సంవత్సరం ఏదో ఒక ఎలక్షన్‌లో ఆయన క్యాంపెయిన్ చేస్తూనే ఉన్నాడే ఎంత యాక్టివ్‌గా. కాబట్టి ఇదంతా నాకు తెలిసి ఆయన స్క్రిప్టు ఆయన లేకుంటే ఆయన మాటల్లో నాకంత పసలేదనిపించింది. ఏదో వాళ్ళ కార్యకర్తలు ఉత్సాహపరుస్తారనుకున్నారు కానీ, ఆ ఉత్సాహం కాదు నీరసం వచ్చేలాగా ఉన్నాయి మాటలు. ఎందుకంటే అలాంటి మాటలు యాక్సెప్ట్ చేయరు యాక్చువల్‌గా. మన సమాజంలో ఉన్నవాళ్ళు అలాంటి మాటలు పెద్దగా యాక్సెప్ట్ చేయరు. పెద్దవాళ్ళని ముసలోడా, ఆ రోజు ముసలోడా, జగన్‌ని సైకో అంటే సరే పెద్దాయన అన్నాడని ఒక థాట్‌లో ఎళ్ళిపోతారు. ఇంగ అలా మిగతా వాళ్ళు కూడా దాన్ని పెద్దగా సమర్థించింది లేదు కదా! జగన్‌ని సైకో అనడము, ఆ రోజు టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు అన్నా కూడా దాన్ని సమర్థించలే. సైకో అయితే ఆయనకి 151 సీట్లు ఎలా ఇస్తారు చెప్పండి. కాబట్టి అదంతా ఆ ప్రచారం వరకే ఉంటుంది. కానీ నువ్వు కూడా అలానే దిగజారిపోవడం, నేను విలువలతో కూడిన రాజకీయం చేస్తానన్నప్పుడు
ఇలాంటి మాటలు రాకూడదు. అది జగను ప్రతిసారి అనే మాట అదే గదా! "వీలులో కొడితిన రాజకీయం జేస్తాను" అది ఇది అంటాడు గాబట్టి ఆహ్, అలాంటి మాటలు కరెక్ట్ గాదు. కొంచెం ఆయన ఏదైతే ఆయన ప్రెస్ మీట్‌లో ఉంటే ఇలాంటి మాటలు కొంచెం జాగ్రత్తగా వాడితే బావుంటది. ఇలాంటి వర్డ్స్ కొంచెం కాన్సంట్రేషన్ జేయాల్సుంటుంది. ప్రెస్ మీట్‌లో ఎలా మాట్లాడాలి, ఏంటి, ఎంతవరకు మాట్లాడాలి, ఏది మాట్లాడాలనేది కొంచెం క్లారిటీగా ఉంటే బావుంటుందనిపిస్తుంది. ఇలాంటి మాటల వల్ల ఏందంటే అనవసరంగా ఆహ్, వేరే వేరే రెచ్చగొట్టే విధంగా ఉంటుంది తప్ప దానికి మించి ఇంకేం ఉండదాడ. ఇప్పుడు చూస్తే ఇంక మిగతావాళ్ళందరూ దాన్ని రెచ్చిపోతున్నారు గదా! జస్ట్ ఆ వార్డ్ పట్టుకొని ఇంకా మోడీతోటి ఆపాదిస్తున్నారు. మోడీని నువ్వు అనగలవా? చంద్రబాబు అన్నావు, మోడీని అంటావని మోడీకి లింక్ చేస్తున్నారు కాబట్టి, అది ఆయనకే బ్యాడ్ నేమ్ వస్తది జగన్‌కే కాబట్టి, కొంచెం ఈ ప్రెస్ మీట్‌లో కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బావుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు.